సరిలేరు నీకెవ్వరు మహిళలకు సలాం. మార్చి 8వ తేదీ ప్రపంచ మహిళా దినోత్సవం. పురుషుడిలో సగభాగంగా పనులలో అతని కంటే ఎక్కువగా మహిళలు ఉంటున్నారు. 1908లో 15,000 మంది మహిళలు న్యూయార్క్ నగరంలో తక్కువ పనివేళలు, మెరుగైన వేతనాలు మరియు ఓటు హక్కు కోసం మహిళలు ఉద్యమించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెంబర్ 1 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. 1909లో అమెరికాలో మొదటిసారిగా నేషనల్ విమెన్స్ డే జరుపుకున్నారు. 1910లో కోపెన్హగన్ లో జరిగిన అంతర్జాతీయ మహిళా కార్మికుల సమావేశంలో క్లారా జెట్కిన్ అనే మహిళా ఉద్యమకారిని మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయంగా జరపాలని ప్రతిపాదించారు. 1917లో రష్యాలో మహిళలు రొట్టె మరియు శాంతి కోసం చేసిన సమ్మె మార్చి 8న ముగిసింది. దీనిని గుర్తు చేసుకుంటూ ఐక్యరాజ్య సమితి 1975లో ఈ తేదీని అధికారికంగా గుర్తించింది. 1917 రష్యన్ విప్లవంలో మహిళల పాత్రను గౌరవించడానికి వ్లాదిమిర్ లెనిన్ 1922లో మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించారు. మగువ ఒకప్పుడు వంటింటికే పరిమితం. పురుషాధిక్యంతో మగువులను ఇంట్లో ఉంచి బయటకు రాకుండా కట్టడి చేసేవారు. ఇంట్లోని కుటుంబ సభ్యులతో మాట్లాడాలన్నా పరదా వెనుక నుంచి మాట్లాడాలి. పిల్లల పెంపకం, చదువులు లాంటి విషయాలలో వేలు పెట్టడానికి లేదు. కేవలం వంట చేసుకుంటూ అందరికీ భోజనాలు వడ్డిస్తూ వారి బాగోగులను చూసుకోవడమే మహిళల పని. ఇక ఆర్థిక విషయాలలో, కుటుంబ వ్యాపారాలలో వారి పాత్ర శూన్యం. కానీ కాలం మారింది. మనుషుల ఆలోచన విధానం కూడా మారింది. మహిళలో మేమెందులో తక్కువ అనే ఆలోచన బయలుదేరింది. కొంతమంది ఇంట్లో వారిని ఒప్పించి, మరికొంతమంది వారిని ఎదిరించి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఉన్నత స్థాయికి చేరుకున్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని మరికొంతమంది మహిళలు ముందుకొచ్చారు. ఉన్నత విద్యను అభ్యసించి మగవారితో పోటీ పడుతూ కొన్ని రంగాలలో వారిని మించిన ప్రతిభను చూపుతూ ముందుకు సాగుతున్నారు. అంతిమంగా నేడు మహిళలు నేల, నింగి, ఆకాశం అంటూ తేడా లేకుండా తమ విజయ బావుట ఎగురవేస్తున్నారు. ఆఫీసులలో ఊడ్చే పని నుంచి అంతరిక్షంలో పరిశోధనల వరకు, ఆటో డ్రైవర్ నుంచి ఆకాశంలో విహరించే విమానం నడిపే వరకు వారి ప్రతిభ అనంతం. దానికి కొలమానం లేదు. వారి శ్రమకు విలువ కట్టలేము. రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రుల నుంచి దేశాధ్యక్షురాలు వరకు వారు లేని చోటు లేదు. అయితే వీరంతా ఒక ఎత్తు, గృహిణి మరొక ఎత్తు. తల్లిదండ్రుల గారాల పట్టీగా పెరిగి యుక్త వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను చూపిన వాడిని వివాహమాడి అత్తింట మెట్టి వారి గౌరవాన్ని కాపాడుతూ, భర్త, అత్త, మామల బాగోగులు చూస్తూ, బిడ్డలు పుట్టిన తర్వాత వారి ఆలనా పాలనా చూస్తూ, వారికి మంచి చెడు బుద్ధులు నేర్పడంలోనూ, వారికి విద్య నేర్పడంలోనూ, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రపరుచుకోవడం, భర్తకు, కుటుంబ సభ్యులకు సమయానికి ఆహారం పెట్టడం, తనకు వచ్చిన పనిని చేస్తూ ఆర్థికంగా కుటుంబానికి సాయపడటం, ఇలా అనేక విధాలుగా మగువ పోషిస్తున్న పాత్రలు అన్నీ ఇన్నీ కావు. మగువ చేసే ఈ పనులకు విలువ కట్టలేము, వాటిని కొలవలేం. శిరస్సు వంచి మగువా నీకు సలాం అనడం తప్ప మనమేమీ చెయ్యలేం. ప్రతి సంవత్సరం మార్చి 8న జరిగే ప్రపంచ మహిళా దినోత్సవం రోజునే కాదు, ప్రతిరోజు మగువను గుర్తిద్దాం, గౌరవిద్దాం, వారికి సెల్యూట్ చేద్దాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మహిళలందరికీ ఇవే మా శుభాకాంక్షలు.